పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా నెక్స్ట్ వస్తా అంటున్నారు. 2024 పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా సినిమాలు అయిపోయినాక వచ్చి కొన్నాళ్ళు తిరిగాడు. మళ్ళీ ఇవాళ ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా కామ్ అయిపోయాడు. ఏంటంటే ఆయన సంగతి కూడా జనంలో కూడా నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ పార్టీ పెట్టాడు అంటే ఎవరితో పొత్తు లేకుండా ఇప్పుడు జగన్ అటు తిరిగాడు, అటు తిరిగి ఇది ఉంటే అప్పుడు జనం మీద నమ్మకం కలిగింది. ఇవాళ మాట చెబితే రేపు పొద్దున మాట చెబుతాడు. అది సపోజ్ అప్పుడే జరిగింది తాడేపల్లి అప్పుడు ఉన్నప్పుడు ఏది పోస్ట్లో. ఇవాళ రైతులకు అప్పుడు ధర్నా చేస్తే వచ్చి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆడపోయినా ప్లేట్ మార్చేసాడు. ఆయన నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఫ్యాన్సే, కానీ పార్టీ పరంగా వచ్చేసరికి మేము ఇది చేయము. ఎందుకంటే మనిషి నికరంగా ఉంటే మనకు ఎంతవరకు మేమైనా వస్తాం, పార్టీ తీసి పక్కన పెట్టినా మనిషి నికరం లేదు. అది పోయినసారి టీడీపీతో గెలిచారు. ఇప్పుడైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఈ 5 పార్టీలు గెలిచినా కానీ జగన్కి ఇదే లేదు అసలు. ఇక అది లేదు లేదు అది కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ నాయుడులో కొంచెం ప్రపోజల్ ఉండి వాళ్ళ పార్టీ పరంగా కుర్రాళ్ళు యూత్ ఉండదు కాబట్టి వాళ్ళు సహజంగా ఇది చేసుకుంటారు. అది అంత మాత్రం ఇప్పుడు ఏం లేదు. అది మాత్రం ఇవాళ ఈ జగన్ తెచ్చిన గారి పథకాలు, వాలంటీర్ పథకాలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అది అది సహజం ఇద్దరు. ఎందుకంటే ఈయన తిడితే అవతల వాళ్ళు తిడతారు. అది ఇప్పుడు ఆయన టార్గెట్ జగన్ మీద, జగన్ టార్గెట్ ఆయన మీద, అది బాబు మీద, ఆయన మీద. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు మొన్న, అంటే నా సభకు జనాలు బాగా వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు అని అంటారు. నిజమే, అది వాస్తవం. నేను చెప్పా కదా దానికి ఉదాహరణ. ఆయన మీద నమ్మకం లేదు. అది నమ్మకం అనేది కలగజేయాలి. ఊరగా తిరిగితే ఉపయోగం లేదు. పాదయాత్ర చేయాలంటే ఎలా? ఇప్పుడు మొన్న వచ్చాడు ఆ ఊరు మంగళగిరి దగ్గర, మొన్న పడేశారని, ఇప్పటంలో పడేశారని ఏం చేశాడు? వాళ్ళ పార్టీ వాళ్ళే పేపర్కి వచ్చి టీవీకి వచ్చి ఇచ్చారు. 40 మందికి ₹1,00,000 జరిమానా వేస్తే ఈయనే కట్టాడు. మరి అలాంటి ఇష్యూలలో వస్తాడు. కానీ మొన్న 8 మంది చనిపోయారు గుంటూరులో. అక్కడ కానీ 3 సార్లు జరిగినప్పుడు ఇంతవరకు నోరు మెదపనప్పుడు జనంలో ఎలా నమ్మకం కలిగింది? ఇప్పుడు మిగతా పార్టీలు లాస్ట్ సిపిఎం కూడా ఈ రైతుల గురించి మాట్లాడుతున్నారు. జగన్ బాగానే చేస్తున్నారు, కొంచెం వాళ్ళు కూడా కొత్త రేటు ఇచ్చేయమని చెబుతున్నారు. అలా మాట్లాడే ఇది కూడా ఏ కాడి జగనే తప్ప అక్కడ పరిస్థితి ఏంది, రైతుల గురించి ఏంది, మరి రైతులు ఎలా ఉన్నారు, ఈ పథకాలు ఎలా ఉంటున్నాయి అది లేదు. జగను అదే కానీ పవన్ కళ్యాణ్ రెండోది లేదు. అది మాత్రం వాస్తవం. అంటే కుప్పంలో ఏదో జరిగిందని చంద్రబాబు కలిశారు. మరి ఏది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడిని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్నంత అవసరం లేదండి జనాలకు కూడా. అది నమ్మకం పోయింది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న పనికి వాళ్ళకే నమ్మకం పోయింది. పోయినసారి పసుపు కుంకుమ ఎలక్షన్లో 10,000 ఇచ్చానని వాళ్ళు చేసిన పనికి పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గురించి ఒకే మాట చెబుతానండి నేను. అతని సినీ అభిమానం ఉండొచ్చే కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి పడదు. ఆ విధానం అతని దగ్గర లేదు. సింగిల్గా రమ్మనండి, సింగిల్గా వచ్చి పోటీ చేయమనండి, అప్పుడు వేస్తారు ప్రజలు, అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇచ్చేస్తే నీకు ఓటు వేయరు అంటున్నారు కదా. చెప్పుతో కొట్టాను వీళ్ళందరినీ, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారండి, అది సహజం. వాళ్ళ నేతలను కూడా అంటున్నారు. మరి అంటారు. కాపు నేతల్లోనే ఇప్పుడు ఇవాళ కొంతమంది తెలుసుకున్నారు అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ముద్రగడ్డకు పద్మనాభం కంటే గొప్పవాడండి పవన్ కళ్యాణ్. ముద్రగడ్డ పద్మనాభం కంటే గొప్పవాడా? కాదు కదా. ఆనాడు వంగవేటి మోహన్ రంగాన్ని కిలోమీటర్ దూరంలో ఉండి నువ్వు చంపించావు. నువ్వు ఈ మాటలు చెబితే వాళ్ళ ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కిలోమీటర్ దూరంలో ఉండి వంగవేటి మోహన్ రంగాన్ని చంపించావు నువ్వు ఆ రోజు. నువ్వు ఇంకా ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు ఏమీ లేదండి. ప్రజలకు చేయాలనుకున్నవాడు సమన్వయం పాటించి ప్రజలు అభిమానాన్ని చూడగలగాలి తప్ప ఇలా రౌడీ రీజన్లు ఇలా చేస్తే, పనికిరాని మాటలు చెబితే ఉన్న విలువ కాస్త పోయిద్ది మనకి. కూడా కొన్ని సభలు అంటున్నారు, మీరైతే అభిమానం కొద్ది చాలా మంది జనాలు వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు, నన్ను గెలిపించట్లేదు మీరు అంటున్నారు. ఏమంటారు దాన్ని? ఓటు వేయటం అంటేనండి, ఏమండి మనం రాజకీయంలో చాలా చూసాం. ఎమ్మెల్యేలు కొంపలు దగలు దంగేయటం, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి కొట్టడం, వాళ్ళ ఇల్లు పడగొట్టడం ఏందండి? అది చట్టవిరుద్ధం కదా. నువ్వు ప్రజల్లోకి రా, ప్రజల్లో నుంచి గెలువు. నువ్వు ఎక్కడా గెలవలేదు. నువ్వు కొన్ని నీ వాళ్ళు ఎక్కడైనా గెలిచారా? ఒక్కడు గెలిచావు, ఆ ఒక్కడు కూడా వైసీపీలోకి చేరింది కదా. ప్రజలు నాడి తెలుసండి ప్రజలకి. అబ్బో చూసాం పవన్ కళ్యాణ్ చూస్తే గోల చేయడానికే కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఎమ్మెల్యే గెలవాలా?
ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. 2024లో జగన్ ఎట్లా సీఎం అవుతాడు నేను చూస్తానంటున్నారు మరి. ఆయన చూసేది ఏంటంటే జనం ఓటర్లు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్తే అవుద్దా ఏంటి, నేను చెప్తే అయిద్దా? జగన్మోహన్ రెడ్డికి పక్కాగా ముఖ్యమంత్రి అవుతారు. అది ఇంతకుముందు వైసీపీ నేతల్ని కూడా తిట్టారు పవన్ కళ్యాణ్ గారు, చెప్పులతో కొట్టాలి. అది అసలు ఒక్కసారి చూడండి, నాయకుడిలో క్లారిటీ ఏందో చూడండి. చెప్పు చూపెట్టమైంది నాయకుడు ముఖ్యమంత్రి అన్న నాయకుడు, నేను ముఖ్యమంత్రి అవుతాను నాయకుడు చెప్పు చేయటమైంది. ఆ మాట చాలు, అదొక్కడు చాలు. అంటే గెలవలేనంటారా పవన్ కళ్యాణ్ గారు? ఎమ్మెల్యే గెలవమని సార్లు ఆయన ముఖ్యమంత్రి సంగతి తర్వాత ఆయన మొగల ముఖ్యమంత్రి పోయాం. అంటే టీడీపీ జనసేన కలిస్తే ఏమన్నా ఎంతమంది కలిసినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గుర్తు, దాని గురించి తిరగలేదు. అది పాదయాత్ర వేస్తారు కదా ఏదండి. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గురించి ఒకే మాట చెబుతానండి నేను. అతని సినీ అభిమానం ఉండొచ్చే కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి పడదు. ఆ విధానం అతని దగ్గర లేదు. సింగిల్గా రమ్మనండి, సింగిల్గా వచ్చి పోటీ చేయమనండి, అప్పుడు వేస్తారు ప్రజలు, అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇచ్చేస్తే నీకు ఓటు వేయరు. అంటున్నారు కదా చెప్పుతో కొట్టాను వీళ్ళందరినీ. నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారండి, అది సహజం. వాళ్ళ నేతలను కూడా అంటున్నారు మరి. అంటారు. కాపు నేతల్లోనే ఇప్పుడు ఇవాళ కొంతమంది తెలుసుకున్నారు అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ముద్రగడ్డకు పద్మనాభం కంటే గొప్పవాడండి పవన్ కళ్యాణ్. ముద్రగడ్డ పద్మనాభం కంటే గొప్పవాడా? కాదు కదా. అంటే రిజర్వేషన్ ఆనాడు వంగవేటి మోహన్ రంగాన్ని కిలోమీటర్ దూరంలో ఉండి నువ్వు చంపించావు. నువ్వు ఈ మాటలు చెబితే వాళ్ళ ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కిలోమీటర్ దూరంలో ఉండి వంగవేటి మోహన్ రంగాన్ని చంపించావు నువ్వు ఆ రోజు. నువ్వు ఇంకా ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు ఏమీ లేదండి. ప్రజలకు చేయాలనుకున్నవాడు సమన్వయం పాటించి ప్రజలు అభిమానాన్ని చూడగలగాలి తప్ప ఇలా రౌడీ రీజన్లు ఇలా చేస్తే పనికిరాని మాటలు చెబితే ఉన్న విలువ కాస్త పోయిద్ది మనకి. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సభలు అంటున్నారు, మీరైతే అభిమానం కొద్ది చాలా మంది జనాలు వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు, నన్ను గెలిపించట్లేదు మీరు అంటున్నారు. ఏమంటారు దాన్ని? ఓటు వేయటం అంటేనండి, ఏమండి మనం రాజకీయంలో చాలా చూసాం. ఎమ్మెల్యేలు కొంపలు దగలు దంగేయటం, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి కొట్టడం, వాళ్ళ ఇల్లు పడగొట్టడం ఏందండి అది? అది చట్టవిరుద్ధం కదా. నువ్వు ప్రజల్లోకి రా, ప్రజల్లో నుంచి గెలువు. నువ్వు ఎక్కడా గెలవలేదు. నువ్వు కొన్ని నీ వాళ్ళు ఎక్కడైనా గెలిచారా? ఒక్కడు గెలిచావు, ఆ ఒక్కడు కూడా వైసీపీలోకి చేరింది కదా. ప్రజలు నాడి తెలుసండి ప్రజలకి. అబ్బో చూసాం పవన్ కళ్యాణ్ చూస్తే గోల చేయడానికే కానీ పవన్ కళ్యాణ్ ఆయనే ఎమ్మెల్యే గెలవాలా, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. 2024లో జగన్ ఎట్లా సీఎం అవుతాడు నేను చూస్తానంటున్నారు మరి. ఆయన చూసేది ఏంటంటే జనం ఓటర్లు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్తే అవుద్దా ఏంటి, నేను చెప్తే అయిద్దా? జగన్మోహన్ రెడ్డికి పక్కాగా ముఖ్యమంత్రి అవుతారు. అది ఇంతకుముందు వైసీపీ నేతల్ని కూడా తిట్టారు పవన్ కళ్యాణ్ గారు, చెప్పులతో కొట్టాలి. అది అసలు ఒక్కసారి చూడండి, నాయకుడిలో క్లారిటీ ఏందో చూడండి. చెప్పు చూపెట్టమైంది నాయకుడు ముఖ్యమంత్రి అన్న నాయకుడు, నేను ముఖ్యమంత్రి అవుతాను నాయకుడు చెప్పు చేయటమైంది. ఆ మాట చాలు, అదొక్కడు చాలు. అంటే గెలవలేనంటారా పవన్ కళ్యాణ్ గారు? ఎమ్మెల్యే గెలవమని సార్లు ఆయన ముఖ్యమంత్రి సంగతి తర్వాత ఆయన మొగల ముఖ్యమంత్రి పోయాం. అంటే టీడీపీ జనసేన కలిస్తే ఏమన్నా? ఎంతమంది కలిసినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గుర్తు, దాని గురించి తిరగలేదు. అది పాదయాత్ర వేస్తారు కదా ఏదండి.